హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్రోడక్ట్, స్పెషల్ అంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు, ఒక స్పెషల్ అండ్ వెరైటీ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అండ్ దాన్ని అన్బాక్సింగ్ కూడా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హిక్విజన్. మీరు పేరు వినుంటారు, చాలా తక్కువ మందికి ఈ పేరు తెలియదు. జనరల్గా సీసీ కెమెరాస్ లేదా సెక్యూరిటీ కెమెరాస్ అంటే CP+ అని మాత్రమే చాలామందికి తెలుసు. చాలామందికి హిక్విజన్ అంటే తెలియదని కాదు, చాలా తక్కువ మందికి తెలియదు. ఓకే, ఇది వచ్చేసి హిక్విజన్ బ్రాండ్ అండి, క్లోజ్ సర్క్యూట్ కెమెరా, CC కెమెరా. ఓకే, CC కెమెరా గురించి ఇంత డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఒక స్పెషల్ కెమెరా. మీరు ఇక్కడ చూస్తున్నారు హిక్విజన్. ఇది వచ్చేసి బుల్లెట్ కెమెరా అండి, డోమ్ కెమెరా కాదు, బుల్లెట్ కెమెరా. ఇది చూస్తున్నారు కదా, ఇది మేజర్గా ఇది అవుట్డోర్కి యూజ్ చేస్తారు. అంటే వర్షానికి కానీ ఎండకి దుమ్ముకి అన్నిటికీ తట్టుకొని నిలబడుతుంది, అందుకే దీన్ని బుల్లెట్ కెమెరా అన్నారు. ఇది అవుట్డోర్ కెమెరా కూడా. ఇక మీరు చూస్తున్నారు హిక్విజన్ బ్రాండింగ్. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటారా? ఇక్కడ చూడండి. ఓకే, H265+ greatly reduces the bandwidth and storage. ఈ 265+ అనేది ఎందుకంటే మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. CC కెమెరాస్ అంటే ఏంటంటే జనరల్గా సెక్యూరిటీ పర్పస్ ఒక పార్కింగ్ లాట్లో కానీ, రోడ్ పైన కానీ, ఒక జంక్షన్లో కానీ, ఒక ఇంట్లో కానీ, అపార్ట్మెంట్ సర్వేలెన్స్ కానీ, లిఫ్ట్ దగ్గర ఒక సెక్యూరిటీ పర్పస్ అని యూజ్ చేస్తాము. దానికి మనకి పెద్ద క్వాలిటీతో ఉన్న సంబంధం ఉండదు, ప్లస్ పెద్ద రిజల్యూషన్ కానీ ఆడియో కానీ అవసరం ఉండదు. జస్ట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే అది. అది జనరల్గా CCTV చేసే పని, CC కెమెరా చేసే పని. జస్ట్ ఉండే సీన్ రికార్డ్ చేస్తుంది, మనకు కావాల్సినప్పుడు దాన్ని చూసుకోవచ్చు, లేదా మామూలు బ్యాకప్ తీసుకోవచ్చు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే, లేదా యాజ్ యూజువల్గా వదిలేయచ్చు. ఇది జనరల్ CC కెమెరా. ఓకే, ఇది ఈ మొత్తం ఒక మానిటర్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో రకరకాలు ఉంటాయి. డివిఆర్ అని ఉంటుంది. ఈ కెమెరాస్ మొత్తం ఒక దానికి కనెక్ట్ అవుతాయి. అదే DVR, డిజిటల్ వీడియో రికార్డర్. అది 4 ఛానల్ కానీ, 8 ఛానల్, 16, 32, 64 సంథింగ్ వగేరా వగేరా వస్తాయి. అవన్నీ పక్కన పెట్టేద్దాం. జనరల్గా CC కెమెరా చేసే పని అది. దీనికి గురించి స్పెషాలిటీ చెప్పాలంటే H265+. ఇది ఒక ఇంటెలిజెంట్ ఆల్గరిథం, అంటే సెల్ఫ్ డెవలప్డ్ బై హిక్విజన్. ఓకే, హిక్విజన్ వాళ్ళే సెల్ఫ్గా డెవలప్ చేశారు. ఎందుకు డెవలప్ చేశారు, ఏం అవసరం అంటే చెప్పాను కదా ఇందాక, CCTV అంటే జనరల్గా రికార్డింగ్ పర్పస్, చూసుకోవడానికి సెక్యూరిటీ పర్పస్. ఇది వచ్చేసి ఈ కెమెరా వచ్చేసి హై డెఫినేషన్ కెమెరా, ఫుల్ HD 4K క్లారిటీతో వచ్చేసి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ చూడొచ్చు, 8 MP 8 మెగాపిక్సెల్ కెమెరా, 4K క్లారిటీ తోటి. అంటే దాదాపు ఒక DSLR ఎలా రికార్డ్ చేస్తుందో అదే రిజల్యూషన్ తోటి ఇది మనకి రికార్డ్ చేస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే బ్యాండ్విడ్త్ అనేది చాలా యూజ్ అవుతుంది, ప్లస్ మనకి స్టోరేజ్ కెపాసిటీ కూడా పెరిగిపోతుంది. మనకి టీబీస్ ఆఫ్ టీబీ హార్డ్ డిస్క్ యూజ్ చేయాల్సి వస్తుంది. దాన్ని కొంచెం రిడ్యూస్ చేయడానికి ఈ టెక్నాలజీ అనేది వాళ్ళు తీసుకొచ్చారు. ఈ కెమెరాస్ వాడే చాలా తక్కువ ఈ ప్రాజెక్ట్ కెమెరాస్ ఉంటాయి. పర్టికులర్గా అవసరం ఉంటే తప్పించి ఈ కెమెరాస్ వాడరు. అంటే ఒక క్లారిటీ కోసం కానీ, ఒక విజన్ కోసం కానీ, ఒక డేటా కోసం కానీ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కెమెరాస్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ కెమెరా గురించి మనం తెలుసుకుందాం. ఓకే, మీరు చూసారు కదా, H265+ అనేది గ్రేట్లీ రెడ్యూసెస్ ది బ్యాండ్విడ్త్ అండ్ స్టోరేజ్. అంతే, స్టోరేజ్ బ్యాండ్విడ్త్ రెడ్యూస్ చేస్తుంది కానీ క్వాలిటీని రెడ్యూస్ చేయదు. ఇది వాళ్ళ విజన్. ఓకే, బుల్లెట్ నెట్వర్క్ కెమెరా, ఎక్సిల్ బుల్లెట్ కెమెరా, అండ్ HG వీడియో, వెదర్ ప్రూఫ్, ఆన్బోర్డ్ స్టోరేజ్, AXWDR. దీని గురించి నేను చెప్తాను మళ్ళీ. ఓకే, H265 చూశారు కదా, అండ్ వెదర్ ప్రూఫ్, ఎక్సిల్ గురించి మీకు నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుందాం. అంటే దీని యూసేజ్ మీకు చెప్పాను కదా. అండ్ ఇంకొక విషయం, ఇది CC రెగ్యులర్ HDR అనలాగ్ కెమెరా కాదు. మీరు మామూలుగా అపార్ట్మెంట్స్లో అక్కడ చూసినప్పుడు జనరల్గా ఏమొస్తుంది,
హెచ్డిఆర్ అనలాగ్ కెమెరా వస్తుంది. 1 మెగాపిక్సెల్, 2, 2.4, 4, 5 మెగాపిక్సెల్ ఇలా వస్తుంది. ఇలా కాదు, అవి వచ్చేసి మామూలు నార్మల్ కెమెరాస్. దాని క్వాలిటీ అంటే రికార్డింగ్ క్వాలిటీ కానీ అవుట్పుట్ క్వాలిటీ కానీ డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఐపీ కెమెరా, అంటే నెట్వర్క్ ద్వారా పనిచేసే కెమెరా. ఇది నెట్వర్క్ కెమెరా అంటారు దీన్ని. ఓకే, ఇది ఒక నెట్వర్క్ ద్వారా వర్క్ చేస్తుంది, ఒక నెట్వర్క్ మీద పనిచేస్తుంది. అండ్ రికార్డింగ్ కూడా డివిఆర్ లాగా డిజిటల్ వీడియో రికార్డర్ మీద రికార్డ్ అవ్వదు, దీనికి సపరేట్ రికార్డర్ ఉంటుంది, అదే నెట్వర్క్ వీడియో రికార్డర్. ఓకే, అది కూడా మీకు నేను చూపిస్తాను, ఒక నిమిషం ఉంటుంది. ఈ బాక్స్ అనేది చూస్తున్నారు కదా, ఇది నెట్వర్క్ వీడియో రికార్డర్స్ మీరు చూస్తున్నారు కదా. బాక్స్ చాలా పెద్దగా ఉంది, మీకు నేను స్పేస్ తీసుకొని మరి చూపిస్తాను. ఇది నెట్వర్క్ వీడియో రికార్డర్, మీకు ఫోటో నేను చూపిస్తాను, మీద ఆ ఫోటోలు చూడండి. ఓకే, ఇదండి, దీని వచ్చేసి నెట్వర్క్ వీడియో రికార్డర్ చూస్తున్నారు కదా. హిక్విజన్ వారి ఎంబ్రాయిడ్ ఎన్విఆర్ ఇది సిరీస్. దీని గురించి నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూసారు కదా. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం చూసుకుందాము. ఇదండి బుల్లెట్ కెమెరా. బాక్స్ వచ్చేసి ఇందాక మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు దాదాపుగా. ఇది సీల్ అండి, ఈ సీల్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చైనా ప్రొడక్ట్స్ కాబట్టి ఇండియాలోనే కాదు, పర్టికులర్ మన ఏపీ, తెలంగాణ, హైదరాబాద్లో అని చాలా రేర్గా యూజ్ చేస్తారు ఈ కెమెరాస్. కాబట్టి కొంచెం ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసి పర్చేస్ చేయాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసి మనం చూస్తున్నాం బుల్లెట్ నెట్వర్క్ కెమెరా. అండ్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రైట్, మోడల్ నేమ్ కానీ బ్రాండ్ కానీ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. దీని ఎంఆర్పి వచ్చేసి 18,180 రూపీస్ చూపిస్తుంది ఇక్కడ. కానీ మనకి మార్కెట్లో మనకి అవైలబిలిటీ బట్టి, మన క్వాంటిటీని బట్టి 12,000-13,000 నుంచి 15,000-16,000 దాకా అవైలబుల్ అవుతుంది. ఇది ఆన్లైన్లో మస్తు ట్రై చేశాను, ఆన్లైన్లో దొరకలేదు. ఆన్లైన్లో కూడా మీరు ట్రై చేయకండి, ఎందుకంటే దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఒక పర్టికులర్ డీలర్ని కానీ దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళని మాత్రమే కన్సల్ట్ అయ్యి తీసుకునే అవసరం ఉన్న వాళ్ళు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ January 20, 2020. ఓకే, అండ్ మేడ్ ఇన్ చైనా చూస్తున్నారు కదా. అండ్ మిగతా బ్రాండింగ్ అవన్నీ అడ్రస్ వగేరా వగేరా. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి సేమ్ ఇలాగే, టాప్లో అలాగే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదండి మోడల్ నెంబర్. అండ్ 4mm లెన్స్, ఇది 4mm లెన్స్. ఇది ఈ 8 మెగాపిక్సెల్ కెమెరా. లాట్ నెంబర్ సంథింగ్ ఇవన్నీ కదా, దీని 8 మెగాపిక్సెల్. ఓకే, ఇది 4K అని ఇక్కడ దాదాపు మెన్షన్ అయి ఉండదు బాక్స్ పైన. మనకి దీని డేటా షీట్ అనేది మనము హిక్విజన్ సైట్ వాళ్ళ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఆ డేటా షీట్లో దీనికి సంబంధించిన రిజల్యూషన్స్ కానీ ఇక్కడ ఈ టెక్నికల్గా ఏం స్పెసిఫై చేయలేదు వాళ్ళు. జనరల్గా కెమెరా ఎంత మెగాపిక్సెల్, దాని మోడల్ నెంబరు, ఒరిజిన్ ఆఫ్ ది కంట్రీ ప్లస్ ఎంఆర్పి ప్లస్ బ్రాండింగ్ అంతే ఇచ్చారు తప్పించి దీని టెక్నికల్గా ఎటువంటి డీటెయిల్స్ దీనిపైన లేవు. మీరు ఆన్లైన్లో డేటా షీట్ డౌన్లోడ్ చేసుకొని దానిలో చూడొచ్చు 4Kలో ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్, ఎంత రిజల్యూషన్ డౌన్లోడ్ అవుతుంది. మీకు లాస్ట్ నేను మీకు ఒక పిక్ ఇస్తాను, దానిలో చెక్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూసుకుందాం. సీల్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి పర్చేస్ చేసేటప్పుడు, ఎందుకంటే లోకల్ బ్రాండ్ కాదు, ఇండియన్ బ్రాండ్ కాదు, చైనా బ్రాండ్. చాలా మటుకు ట్యాంపరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్ యూసేజ్ మోడల్ కాదు ఇది. 8 మెగాపిక్సెల్ 4K అనేది చాలా కాస్ట్తో కూడుకున్న పని. ఇప్పుడు మీ కెమెరా కూడా చెప్తున్నాను, కానీ ఈ కెమెరా వర్క్ చేయాలంటే దీంతో పాటు ఒక నెట్వర్క్ వీడియో రికార్డర్ ఉండాలి, ఒక PoE స్విచ్ ఉండాలి, ప్లస్ క్యాట్ కేబుల్స్ ఉండాలి, హార్డ్ డిస్క్ ఉండాలి. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే మనకు అరౌండ్ 30,000 to 35,000 ఒక కెమెరా ఖర్చు అవుతుంది. అంటే ఒక కెమెరా సెటప్ ఖర్చు అవుతుంది సింగిల్ కెమెరాకి. అంటే మీరు ఇప్పుడు మీకు చూపించిన ఎన్విఆర్కి 8 కెమెరాస్ కనెక్ట్ చేసుకోవచ్చు, అది వేరే సంగతి.
సింగిల్ కెమెరా పర్చేజ్ చేయాలంటే మనకి 30 నుంచి 35,000 మినిమం ఖర్చు అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది హార్డ్ డిస్క్ అండ్ మనకి కేబుల్ రిక్వైర్మెంట్. ఓకే, అందుకని చూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోనుకోండి. ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం. సింపుల్ అని పెద్ద ప్యాకింగ్ ఏముండదు, సీల్ బ్రేక్ చేసి సరిపోతుంది. మనం ఇట్లా ఓపెన్ చేయగానే మనకి పైన థర్మోకోల్ షీట్ కనిపిస్తుంది, ప్లాస్టిక్ థర్మోకోల్. ఇది పక్కన పెట్టేస్తే రైట్. ఫస్ట్ వచ్చేసి మనకి స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. వాటర్ ప్రూఫ్ అంటే మనము హోల్స్ కొట్టదని, మౌంటింగ్ చేయలేని సిచ్యువేషన్స్ దగ్గర, కొన్ని ఛాన్సెస్ దగ్గర మనం దీన్ని స్టిక్ చేసుకోవచ్చు కెమెరాని. అంటే కొన్ని ప్లేసెస్, కొన్ని సర్ఫేసెస్ మాత్రమే. అలాంటి ప్లేసెస్లో మనకి ఈ స్టిక్కర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవి వాటర్ ప్రూఫ్ కనిపిస్తున్నాయి, వాటర్ ప్రూఫ్ టేప్. ఓకే, ఇవి మనకు 2 ఇచ్చారు వాళ్ళు, ఈ సైడ్ పెట్టడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మినీ సీడీ ఇచ్చారు, దీనిలో డ్రైవర్స్ లాంటివి. అంటే ఇది ఐపీ కెమెరా కాబట్టి మనము సింపుల్గా ఎక్కడైనా కూర్చొని ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఓపెన్ చేసుకొని మన కెమెరాని వ్యూ చేయవచ్చు, సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, షార్ప్నెస్, బ్రైట్నెస్ లాంటిది కానీ, రిజల్యూషన్ కానీ, రికార్డింగ్ రిజల్యూషన్ కానీ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు దీంతో పెద్ద పని ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే దాంట్లో మనకి సీడీ డ్రైవ్స్ అనేవి బంద్ అయిపోయాయి. ఈ దీన్ని కూడా పక్కన పెట్టడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిక్విజన్ నెట్వర్క్ బుల్లెట్ కెమెరా క్విక్ స్టార్ట్ గైడ్. ఓకే, దీనిలో మనకి ఇన్స్టలేషన్ ప్రాసెస్ కానీ, కంటెంట్స్ కానీ అన్ని డీటెయిల్గా ఉంటాయి. ఇది మన ఇప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను, లేదా ఫిట్ చేశాక దీని గురించి నేను డీటెయిల్గా చూపిస్తాను. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రిల్ టెంప్లెట్. డ్రిల్ టెంప్లెట్ అంటే ఏంటంటే మనము ఒక వాల్కి కానీ, పర్టికులర్ ప్లేస్ కానీ మౌంట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడ హోల్స్ కొట్టాలి అని మన కెమెరాని పెట్టి ఒక హోల్స్ మార్క్ చేసుకునే బదులు ఇది స్టిక్కర్ టైప్ ఉంటుంది. ఈ స్టిక్కర్ని పీల్ చేసి మనం ఎక్కడైతే మౌంట్ చేయాలనుకుంటున్నాం కెమెరాని అక్కడ స్టిక్ చేసి, ఇలా హోల్స్ ఉన్నాయి కదా, మనకు కావాల్సిన హోల్స్ ఎక్కడైనా సరే మనం దాన్ని డ్రిల్ చేసుకొని ఆ డ్రిల్లో మన కెమెరాని ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు. అంటే మిస్టేక్ జరగకుండా, ఒక హోల్ కొట్టి ఆ హోల్ సెట్ కాకపోవడము, మళ్ళీ ఇంకో హోల్కి చేంజ్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సింపుల్గా ఈ టెంప్లెట్ని మనం అక్కడ స్టిక్ చేసి ఈ హోల్స్ అనేది మనం డ్రిల్ చేసుకొని అక్కడ మన కెమెరాని మౌంట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి కెమెరాకి, ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరాకి ఒక డ్రిల్ టెంప్లెట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఎన్ కీ. ఎల్ఎన్ కీ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి కెమెరా మీకు చూపిస్తాను. కెమెరా యాంగిల్ అడ్జస్ట్మెంట్ కానీ, కెమెరా లూజ్ టైట్ చేయడానికి కానీ ఇది అవసరం వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ థర్మోకోల్ షీట్ పక్కన పెట్టేస్తే, అండ్ డైరెక్ట్గా మనకు వచ్చేది కెమెరా. దీన్ని ఒకసారి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసి దాని దగ్గరకు వద్దాం. ఇవి వచ్చేసి క్యాప్స్ లేదా క్లోజర్స్ అనొచ్చు. అంటే మనకి 2 టైప్స్ వస్తున్నాయి. ఏవి అంటే మనకి నెట్వర్క్ కెమెరాకి 2 కేబుల్స్ వస్తాయి, ఒకటి నెట్వర్క్ కేబుల్ అండ్ ఒకటి పవర్ కేబుల్. దాన్ని ఎన్క్లోజ్ చేయడానికి కానీ, లేకపోతే ప్యాక్ చేయడానికి కానీ ఇవి 2 అవసరం వస్తాయి. ఇవి ఎందుకు అనేది మీకు కెమెరాలు చూపిస్తాను నేను. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇవి మనకి బాక్స్లో వచ్చేటివి. ఇక మిగతా అంతా ఎంటీ. ఈ ఎంటీ బాక్స్ పక్కన పెట్టేసి మన మెయిన్ కెమెరాని తీసుకొద్దాం. ఇది కెమెరా వచ్చేసి చూస్తున్నారు కదా, మీరు జనరల్గా చూసుంటారు సీసీ కెమెరా అంటే ఎలా ఉంటుందో, చిన్న ఈ సైడ్లో కానీ ఉంటుంది. ఇది దాదాపు 1 ఫీట్ మీద ఎక్కువనే ఉంది. ఓకే, దీన్ని అన్రాప్ చేసే ముందు లోపలికి గ్రీన్ కవర్ ఉంది. ఇది చూస్తే వాల్ మౌంట్ చేయడానికి మనకు స్క్రూస్ కానీ, ఫిక్చర్స్ కానీ ఇచ్చారు. ఓకే, అండ్ దీన్ని మనం నీట్గా అన్రాప్ చేయడం. ఇలా అన్రాప్ చేసేద్దాం నీట్గా. అంటే ఇది ఒక ప్యాకింగ్లో వచ్చింది. రైట్, ఓకే రైట్. లోపల చూసుకుంటే ఏం లేవు, ఎంటీ. ఒక సిలికాన్ బాల్స్. ఇవి కొంచెం డేంజరస్, చిన్నపిల్లలకి దూరంగా పెట్టండి, లేకుండా ఎక్కడైనా డిస్పోజ్ చేయండి.
ఓకే, అన్నీ పక్కన పెట్టేస్తే ఇది మన మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ హిక్విజన్ 8 మెగాపిక్సెల్ 4K IP CC కెమెరా. ఓకే, ఇదండి చూస్తున్నారు కదా హిక్విజన్ బ్రాండింగ్. ఇది వచ్చేసి సౌండ్ చూస్తున్నారు కదా, మొత్తం మెటల్ బాడీ, టోటల్గా మెటల్ బాడీ, ఎక్కడ ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానీ యూజ్ చేయలేదు, టోటల్గా మెటల్ బాడీ ఇది. ఓకే, కంప్లీట్ మెటల్ బాడీ ఇదండి. ఇది వచ్చేసి మనం వాల్ మౌంట్ కొరకు ఆ డ్రిల్ టెంప్లెట్ ఇచ్చాము కదా ఇందాక, ఈ టెంప్లెట్ అనేది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఏ హోల్ చేసుకుంటే ఆ హోల్కి ఒక హోల్ విడిచిపెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఏ హోల్ విడిచిపెట్టి ఆ హోల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు మీరు 1 2 1 2 1 2 1 2 ఏదర్ 1 ఆర్ 2 అది మాత్రం మీరు డ్రిల్ చేసుకోవాలి, అని డ్రిల్ చేసుకోకూడదు. ఈ సెంటర్ చేసుకోవాలి, 1 ఆర్ 2 మాత్రం డ్రిల్ చేసుకోవాలి. ఓకే, ఇది ఆ హోల్స్. ఓకే, ఇదండి, ఇది కంప్లీట్ మెటల్ బాడీ. వెయిట్ కూడా బాగానే ఉంది. ఎంత వెయిట్ మీకు కింద నేను చూసి చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రాండింగ్ చూద్దాం, హిక్విజన్ నెట్వర్క్ కెమెరా. సేమ్ మనకి ఇందాక బాక్స్ ఏమేమి కనిపించేదో మోడల్ నెంబర్తో పాటు అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. అండ్ ఇది IR కెమెరా, నైట్ విజన్గా కూడా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనకు IR లైట్స్ ఉంటాయి, ఇది మనకి ఇప్పుడు కనిపించవు. కొన్ని కెమెరాస్లో, లోకల్ కెమెరాస్ ఏంటంటే ఆ లైట్స్ క్లియర్గా కనిపిస్తాయి మనకి, కెమెరా చుట్టూరుగా మనకి కొన్ని లైట్స్ కనిపిస్తాయి. ఇది అలా కాదు, ఇది మొత్తం ఏమంటారు లోపల ఇన్బిల్ట్ ఉండవు, మనకి అది ఆన్ అయినప్పుడు మాత్రమే ఆ రెడ్ కలర్ లైట్స్ అనేవి కనిపిస్తాయి. ఇది 4mm లెన్స్ అండి. ఇది వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ 4mm లెన్స్ కెమెరా. అండ్ దీని స్పెసిఫికేషన్స్ మీకు పర్టికులర్గా చెప్పాలనుకుంటే ఒక్క నిమిషం, మీ డేటా షీట్లో మీకు దీని గురించి డీటెయిల్స్ మొత్తం మీకు దొరుకుతాయి. డేటా షీట్స్లో మీకు నేను ఫైనల్గా డేటా షీట్ ఇస్తాను. దీని స్పెసిఫికేషన్ వచ్చేసి మీకు చెప్పాను కదా ఇందాక, H265+ కంప్రెషన్ టెక్నాలజీ. ఇది హిక్విజన్ వాళ్ళ ఓన్ ఆల్గరిథం టెక్నాలజీ. అండ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఇది IP67. ఓకే, విత్ ఫుల్ మెటల్, రోబస్ట్ స్ట్రక్చర్ డిజైన్ విత్ ఫుల్ మెటల్ మెటీరియల్స్. అంటే మొత్తం టోటల్గా మెటలే. 4K క్లారిటీ. మీకు డేటా చూపిస్తాను, మొబైల్ ఫోన్లో మీకు క్లియర్, మీకు హిక్విజన్ వాళ్ళు చూస్తే తెలుస్తుంది. 4K క్లారిటీ, 100% 4K క్లారిటీ. 1/2.5 ప్రోగ్రెసివ్ స్కాన్ సిమోస్ ఇమేజ్ సెన్సార్ కెమెరా ఉంటుంది. దీనిలో షటర్ స్పీడ్ వచ్చేసి 1/3 seconds to 1/1 lakh seconds. ఓకే, అండ్ IR కట్ ఫిల్టర్ ఉంటుంది దీనిలో యాంగిల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. 0 to 360 degrees ప్యాన్ చేసుకోవచ్చు, అండ్ 0 to 100 degrees టిల్ట్ చేసుకోవచ్చు, అండ్ 0 to 360 degrees రొటేట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇవి దీనిలో ఉన్న బేసిక్ ఫీచర్స్. అండ్ ఇప్పుడు దీని రిజల్యూషన్ గురించి చెప్పుకోతే, దీని రికార్డింగ్ రిజల్యూషన్ గురించి చెప్తాను మీకు నేను. రికార్డింగ్ రిజల్యూషన్ గురించి వచ్చేసి అండ్ ఎస్ 3840 x 2160 మ్యాక్సిమం రికార్డింగ్ రిజల్యూషన్. ఇది 25 frames per second రికార్డ్ అవుతుంది. ఓకే, అండ్ 3072/1728 అండ్ 2560/1440 1920 1080 1280 720. ఓకే, ఇవి 20 frames per second రికార్డ్ అవుతుంది. ఇంకా జనరల్గా మీ 4K క్లారిటీ అంటే ఇది వచ్చేసి 3840/2160. ఇది బేసిక్ 4K రికార్డింగ్ క్లారిటీ. ఇది వచ్చేసి 50 Hz 20 frames రికార్డ్ అవుతుంది, 60 Hz 20 frames రికార్డ్ అవుతుంది. ఇది మెయిన్ స్ట్రీమ్లో. ఇంకా సబ్ స్ట్రీమ్, థర్డ్ స్ట్రీమ్ మనకు సంబంధం లేదు. అండ్ దీనిలో వచ్చేసి కొన్ని మోడల్స్లో మైక్రో SD కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఉందో లేదో తెలియదు, కానీ కొన్ని మోడల్స్లో, ఈ మోడల్లో ఆ ఫెసిలిటీ లేదు. కొన్ని మోడల్స్లో మనకి మైక్రో SD కార్డ్ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. అది మ్యాక్సిమం మనకు 128 or 256 GB. అది చాలా తక్కువ అని చెప్పాలి ఈ క్లారిటీలో. అది ఎప్పుడంటే కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే అవసరం వస్తుంది. ఓకే, అండ్ ఇది
మీకు చెప్పాను కదా 3840/2160 మ్యాక్సిమం రికార్డింగ్ కెపాసిటీ అని. కాకపోతే ఇది ఎంత రికార్డ్ అవుతుందో అదే రిజల్యూషన్లో మనం బ్యాకప్ తీసుకోవాలంటే దీనికి తగ్గట్టే మనం ఎన్విఆర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, నెట్వర్క్ వీడియో రికార్డర్. జనరల్గా మన సీసీటీవీలో ఏమొస్తుంది, డివిఆర్ వస్తుంది, అంటే డిజిటల్ వీడియో రికార్డర్ వస్తుంది. ఇది అలా కాదు, మనకి నెట్వర్క్ కెమెరా కాబట్టి నెట్వర్క్ వీడియో రికార్డర్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ దాని స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ కానీ చూపిస్తాను, రివ్యూస్ చెప్తాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ రేంజ్లో మనం కెమెరా తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టే మనం ఎన్విఆర్ని తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే మనం నార్మల్ ఎన్విఆర్ తీసుకున్నాం అనుకోండి, 8 మెగాపిక్సెల్ కెమెరా తీసుకున్నా సరే అది 4 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ లేదా 2 మెగాపిక్సెల్లో మాత్రమే మనకి రికార్డ్ అవుతుంది, అంటే స్టోర్ చేస్తుంది డేటాని. రికార్డ్ అనేది మనది మానిటర్లో కానీ టీవీలో కానీ 4K క్లారిటీలో కనిపిస్తుంది, కానీ రికార్డ్ అయ్యేది మాత్రం మన ఎన్విఆర్ అయితే ఎంత కెపాసిటీ, రికార్డింగ్ కెపాసిటీ ఉందో, అంటే అవుట్పుట్ కెపాసిటీ ఎంత అయితే ఉందో అంతే మనకి రికార్డ్ తీసుకుంటుంది. అంటే అది మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనం ఎప్పుడైతే మనకు కావాల్సిన డేటా బ్యాకప్ తీసుకుంటాం కదా, ఆ బ్యాకప్ తీసుకున్నప్పుడు దాని క్వాలిటీ అనేది బయటపడుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. కెమెరా క్లారిటీకి తగ్గట్టే మనం ఎన్విఆర్ కానీ డివిఆర్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టే మనం హార్డ్ డిస్క్ సెలెక్షన్ ఏంటంటే మినిమం 2 TB ఆర్ 4 TB 6 TB 8 TB తీసుకుంటే మనకి ఎక్కువ రోజుల డేటా అనేది సేవ్ అవుతుంది. అది కొన్ని ఎన్విఆర్లో 2 SATA హార్డ్ డిస్క్లు ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఉంటాయి, కొన్ని దానిలో 1 SATA డిస్క్ మాత్రం ఇన్స్టాల్ చేసే ఆప్షన్ ఉంటుంది. అలాంటివి చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సరే, హార్డ్ డిస్క్ అనేది మనం హై రేంజ్ తీసుకుంటామా లో రేంజ్ తీసుకుంటామా తర్వాత సంగతి. కాకపోతే ఎన్విఆర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని అవుట్పుట్ ఎంత ఉంది డేటా షీట్లో చెక్ చేసుకొని మన కెమెరా రికార్డింగ్ కెపాసిటీ ప్లస్ ఎన్విఆర్ అవుట్పుట్ కెపాసిటీ, అంటే రిజల్యూషన్ కెపాసిటీ చెప్తున్నా, స్టోరేజ్ కెపాసిటీ కాదు, అది దాదాపు సేమ్ ఉన్నాయా లేవా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం బేసిక్గా చేయాల్సిన పని. దాని తర్వాత ఇన్స్టాలేషన్ అనేది, కాన్ఫిగరేషన్ అనేది, బ్యాకప్ అనేది మీకు నేను తర్వాత చూపిస్తాను. ఓకే, ఇది అండి, ఇది చూస్తున్నాం కదా ఎంత భారీగా ఉంది కెమెరా. ఇది ప్రొటెక్టివ్ కేస్ పైన మీకు ఇక్కడ నట్ బోల్ట్ సిస్టమ్ కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే లూజ్ చేసుకొని మన కెమెరా ఈ ప్రొటెక్షన్ ఉంది కదా దాన్ని సెట్ చేసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ కింద వచ్చేసి కెమెరా, ఇది కెమెరా మౌంటింగ్, అండ్ ఇది యాంగిల్ కానీ రొటేషన్ కానీ సెట్ చేసుకోవడానికి, ఫ్లిప్ చేసుకోవడానికి, ప్యాన్ చేసుకోవడానికి, రొటేట్ చేసుకోవడానికి, ఫ్లిప్ చేసుకోవడానికి ఈ నట్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. ఇక్కడెక్కడ మనకి కింద మాత్రం బ్రాండింగ్ అనిపిస్తుంది, సైడ్ బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇది కెమెరా, ఈ 4mm లెన్స్, ఈ కంప్లీట్ కెమెరా గురించి ఇది. ప్లస్ ఫైనల్గా వచ్చేసి కేబుల్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇది ల్యాన్ పోర్ట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన డివిఆర్కి కానీ పిఓఈ స్విచ్ అని ఉంటుంది, అంటే డివిఆర్ ఎన్విఆర్ సంథింగ్, ఎన్విఆర్కి కానీ కెమెరాకి మధ్యలో ఒక స్టెబిలైజర్ లాగా, పవర్ స్టెబిలైజర్ కానీ ఒక సంథింగ్ మీడియేటర్ లాగా ఒక పిఓఈ స్విచ్ అనేది పనిచేస్తుంది. మీకు దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. ఆ స్విచ్కి ల్యాన్ కేబుల్ ద్వారా లేదా క్యాట్ 6 కేబుల్ ఉంటుంది కదా, దాని ద్వారా కానీ కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చూస్తున్నారా, దగ్గర చూపిస్తాను, DC పవర్ DC అండి. ఇది మన కెమెరాకి పవర్ సప్లైకి పనిచేస్తుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం పిఓఈ స్విచ్ వాడినప్పుడు ఈ అవుట్లెట్కి మనకి సంబంధం ఉండదు, ఎందుకంటే దాదాపు మ్యాక్సిమం కొన్ని సందర్భాల్లో ల్యాన్ కేబుల్ ద్వారానే మనకి పవర్ సప్లై అనేది జరుగుతుంది. ఓకే, మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ బాక్స్ కానీ ఎక్కడ కానీ పవర్ అడాప్టర్ కానీ ఇలాంటివి మనకి సప్లై చేయలేదు, ఇలాంటి కేబుల్ సప్లై చేయలేదు నాకు తెలిసినంత వరకు కాదు, ఎక్కడ మనకి ల్యాన్ కేబుల్ కూడా వారు సప్లై చేయలేదు. నాకు తెలిసి ఎన్విఆర్లో ఏమైనా ఉందేమో చూడాలి అని తెప్పించి ఎక్కడ మనకి ల్యాన్ కేబుల్ కూడా అవైలబుల్ లేదు బాక్స్లో. మీకు ఇందాక చూపించినట్టు ఇది దీనికి క్లోజర్గా లాగా కానీ లేకుంటే ఎక్స్టెండర్ లాగా కానీ ఇది పనిచేస్తుంది. ఓకే,
ఇవి క్యాప్స్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనుకోండి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మన Hikvision H265 ప్లస్ 4K 8 మెగాపిక్సెల్ IPCC కెమెరా. ఓకే, ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ, మీ సర్కిల్ కానీ, మీ గ్రూప్లో కానీ. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాల్సి ఉంటుంది. ఇలాంటివి మీకు తెలుసు, ఇలాంటివి అన్బాక్సింగ్ చాలా ఎక్స్పీరియన్స్ కూరుకున్న పని. ఓకే, ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఛానల్ని. అండ్ మీకు ఈ కెమెరా గురించి కానీ, ఈ కెమెరా పనితనం గురించి కానీ, ఇతరత్ర ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా 100% రిప్లై ఇస్తాను, దానికి సొల్యూషన్ కూడా చూపిస్తాను. అండ్ ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, ఎన్విఆర్కి ఎలా కనెక్ట్ చేయాలి ఏంది అనేది మీకు నేను క్లియర్గా మళ్ళొక వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ సేఫ్ డే. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఇందాక చెప్పాను ఎన్విఆర్ అని చెప్తున్నాను కదా అప్పటి నుంచి. అదే వచ్చేసి Hikvision ఎంబెడెడ్ ఎన్విఆర్. ఇది వచ్చేసి మోడల్ నెంబర్ సిరీస్ ఇది. అండ్ ఇవన్నీ డీటెయిల్స్. మీరు ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేసి ఒక మినిమం లైక్స్ ఇవ్వండి. దాని తర్వాత నేను దీని అన్బాక్సింగ్ కానీ రివ్యూస్ కానీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.